నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. అవతలి వ్యక్తి కులంపై ద్వేషం చేతులకు సంకెళ్లు పడేలా చేసింది. ఆడపడుచు తీసుకున్న నిర్ణయం తమ్ముడిలో ఆక్రోశం బట్టబయలు చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో చివరికి తేలిందేంటి, తమ్ముడికి మిగిలిందేంటి, ఇవాళ రియల్ స్టోరీలో చూద్దాం. తల్లి తండ్రి లేరు, ఆప్యాయంగా పెరిగారు. అక్కకు తానే రక్ష అని తమ్ముడు అనుకుంటే తమ్ముడికి తానే రక్ష అని ఆ అక్క కూడా అనుకుంది. సమాజంలో ఎంతో మందిని రక్షించే తన పాలిట తమ్ముడే భక్షకుడిగా మారతాడని ఆ సోదరి ఊహించలేకపోయింది. అక్క తమ్ముడు పేగుబంధం, అనిర్వచనీయమైన అనుబంధం. జీవితాన్నిచ్చిన అమ్మని, అనురాగ బాధ్యతలను కలబోసిన నాన్నను సోదరుల్లో చూసుకుని ఆనందపడుతుంది సోదరి. తనకు ఏమైనా తనకంటూ ఒక రక్షణగా నిలిచే అండ సోదరుడి రూపంలో చూసుకుని భరోసాగా ఉంటుంది సోదరి. అల్లారు ముద్దుగా పెరుగుతారు. మనువాడి మరో ఇంటికి వెళ్లినా సోదరిపై మమకారం తరగదు. అటు పుట్టింటిపై ఆడపడుచుకు అనురాగమూ తరగదు. అందుకే అక్క తమ్ముళ్ల బంధం అంత గొప్పది. కాని అందరూ అలా ఉండరు. కిరాతకులు ఉంటారు. పేగు బంధాన్ని మరిచి మరీ దారుణాలకు తెగబడుతుంటారు. అలాంటి కిరాతకుల్లో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి కూడా ఒకరు. కష్ట సుఖాల్లో ఆడపడుచుకు అండగా ఉండాల్సిన సోదరుడే కాల యముడయ్యాడు. రక్షణగా ఉంటానన్న తమ్ముడే భక్షకుడిగా మారాడు. ద్వేషం, ఆక్రోశం, అత్యాశతో దారుణాతి దారుణంగా చంపాడు. పోలీసు విధిని నిర్వహించే ఆ యువతి ఆపదను గుర్తించలేకపోయింది. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన మహిళా కానిస్టేబుల్ హత్య కేసులో విచారించే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ మహిళ పేరు నాగమణి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపోలు గ్రామానికి చెందిన నాగమణి హైతనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. నాగమణికి తమ్ముడు, అక్క ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోతే వీళ్లు ముగ్గురే కలిసి పెరిగారు. నాగమణి అక్క పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోగా నాగమణి, ఆమె తమ్ముడు కలిసి ఉండేవారు. నాగమణి కూడా పెళ్లి చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. అదే సమయంలో కానిస్టేబుల్ గా ఎంపికైన తరువాత హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరింది నాగమణి. కాగా రాయపురోలు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుణ్ణి ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది. ఈ వివాహం నాగమణి సోదరుడు పరమేష్ కు ఏమాత్రం ఇష్టం లేదు. మిమ్మల్ని ఒప్పుకునేది లేదని చంపేస్తానంటూ బెదిరించాడు తమ్ముడు పరమేష్. అన్నంత పని చేశాడు. ద్వేషంతో రగిలిపోయాడు తమ్ముడు పరమేష్. అక్కపై నరాన ఆక్రోశాన్ని నింపుకున్నాడు. ఎలాగైనా చంపాలనుకున్నాడు. పక్కా ప్లాన్ వేసుకున్నాడు. గుంటకాడ నక్కల సమయం కోసం వేచి చూశాడు. చివరకు అదును చూసి అక్కను దారుణంగా చంపేశాడు. డిసెంబర్ 1 ఆదివారం రోజు సెలవు కావడంతో స్వగ్రామం రాయప్రోలు గ్రామానికి వెళ్లింది నాగమణి. మరుసటి రోజు అంటే డిసెంబర్ 2 ఉదయం సమయంలో హయత్ నగర్ కు తిరుగు ప్రయాణమైంది. TS07JR4801 నంబర్ గల స్కూటీపై డ్యూటీకి బయలుదేరింది. ఆమె కోసం ఆమె తమ్ముడు పరమేష్ దారి కాచాడు. స్కూటీపై ఒంటరిగా నాగమణి డ్యూటీకి వెళ్తోందని గమనించి కారులో వెంబడించాడు. రాయపుల్ మన్నిగూడ మధ్య వెనక నుంచి అక్కను కారుతో ఢీకొట్టాడు. అదుపు తప్పి రోడ్డుపై పడిపోయిన నాగమణిని వేట కొడవలితో నరికి చంపాడు. ఈ ఘటనలో నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రక్తం పంచుకుని పుట్టిన అక్కను ఒక్క కత్తివేటుతో లేకుండా చేసేశాడు తమ్ముడు పరమేష్. అక్క మరణించిందని రూఢీ చేసుకున్న తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు పరమేష్. పరమేష్ వెంబడిస్తున్న టైంలో నాగమణి తన భర్త శ్రీకాంత్ కు ఫోన్ చేసింది. తన తమ్ముడు వెంటపడుతున్నాడని చెప్పింది. తాను ఇబ్రహీంపట్నం వైపు బయలుదేరానని ఫోన్లో మాట్లాడుతుండగానే మా తమ్ముడు కారేసుకుని వచ్చి నన్ను ఢీకొట్టాడని, చంపేస్తున్నాడు, త్వరగా రా అంటూ భర్తకు తెలిపింది. ఆ తర్వాత ఫోన్ కట్ అయింది. కాల్ బ్యాక్ చేసిన కనెక్ట్ కాలేదు. దీంతో వెంటనే తన అన్న శ్రీనుకు కాల్ చేసి సబ్ స్టేషన్ దగ్గరకు వెళ్లమని చెప్పాడు శ్రీకాంత్. ఆయన వెళ్లేసరికే మెడపై నరికినట్టుగా ఉంది. కొన ఊపిరితో కనిపించింది. బావ కళ్ల ముందే నాగమణి చనిపోయింది. వాళ్ళ తరఫు నుంచి తెలుసుకుని అమ్మాయి ఎన్ని గంటలకు వెళ్తాడు అన్ని టైం చూసుకుని అమ్మాయి వెళ్ళింది అని తెలుసుకున్నట్టుండు. కరెక్ట్ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన 10 నిమిషాలకి డ్యూటీకి వెళ్ళిపోతుంది అమ్మాయి. తెలిసిన 5-10 నిమిషాలలో ఈ సంఘటన జరిగింది. ఆమెకంటే ఒక 10 మినిట్స్ ముందు వెళ్తే రాయపల్లికి వెళ్ళి ఇబ్రాహీంపట్నం వచ్చేసరికి 10 మినిట్స్ అవుతుంది. ఇక వెళ్ళిందా లేదా అని కనుక్కుందామని నార్మల్గా చేస్తే నేను ఇప్పుడే వెళ్ళినా, ఇక్కడ సబ్ స్టేషన్ దగ్గర ఇంకా రాలే, దగ్గర ఉన్నా అని మాట్లాడితే సరేలే మెలేవు అని మాట్లాడుతుంటేనే బండి అటాక్ అయింది. బండి అటాక్ అయితే అమ్మ నన్ను చంపేస్తారు, మా తమ్ముడు వచ్చిండు, కారు తీసుకొని గుద్దిండాను అని ఫోన్ కట్ అయింది. ఫోన్ కట్ కాగానే నేను మా అన్నకు ఫోన్ చేసిన, నన్ను ఇట్లా అయ్యిందంట, నువ్వు జల్దీ వెళ్ళిపో అంటే నేను ఇబ్రహీంపట్నం కట్ట మీద ఉండి ఇట్లా యూటర్న్ చేసుకుని వచ్చిన. మా అన్నకి చెప్తే అమ్మాయి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఆడికి వెళ్ళిపోయింది అమ్మాయి బాడీ దగ్గర.
వెళ్ళిపోయి అమ్మాయి ఇట్లా కొట్టుకుంటుంది, అమ్మాయి శ్వాస ఆడతలేదు, చనిపోయింది అని మాట్లాడాడు. ఇంకా నేను ఇబ్రాహీంపట్నం కట్ట నుంచి వచ్చి ఈడ సార్ దగ్గర ఎస్ఐ సార్ దగ్గర సిఎస్ఆర్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసుకుంటే నేను అక్కడ వెళ్ళిపోయినా, పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయినా. ఆడ ఏం లేదు, నేను ఆ ఒక్కమనే ఇట్లా కొట్టుకుంటుంది, ఇట్లా గొంతులో శ్వాస ఆడతలేదు, అట్లా శ్వాస ఆడతలేదు. అక్కడ పోయేసరికి నా ముంగనే చనిపోయింది సార్ ఆమె. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది రాయ్పోల్ గ్రామం. భర్త శ్రీకాంత్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పిఎస్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్కూటీ వెనుక భాగం దెబ్బతిందే, పక్కన గీసుకుపోయినట్టు కనిపించింది. తరువాత పరమేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పరమేష్ లో ఎక్కడా పాపభీతి లేదు, అక్కను చంపానన్న పశ్చాత్తాపమూ లేదు. అమ్మ తర్వాత తనను అంతగా అల్లారుముద్దుగా పెంచిన సోదరి ప్రాణం తీసిన గిల్టీ ఫీలింగ్ లేనేలేదు. అయితే పరమేష్ ను విచారించిన పోలీసులు అతను చెప్పిన కారణాలు విని ఆశ్చర్యపోయారు. బ్యాక్ టు రియల్ స్టోరీ. అమ్మ తర్వాత అంతటి ప్రేమను పంచిన అక్కను ఎందుకు చంపేశాడు? ఏ ద్వేషంతో తెగ నరికేశాడు? పోలీసుల విచారణలో అసలేం తెలింది? నాగమణిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆమెకు పోలీసు శాఖలో పనిచేయాలని చిన్నప్పటి నుంచే కలకందే. దానిని నెరవేర్చుకునేందుకు తీవ్రంగా కష్టపడిందే, తిరిగి సాధించిందే. నాగమణి 2021 బ్యాచ్ కానిస్టేబుల్. కొన్నేళ్లుగా కుటుంబం నుంచి విడిపోయి సొంత కాళ్లపై నిలబడాలని హైదరాబాద్లో ఉంటూ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అయింది. అక్కతో బాగానే ఉండేవాడు పరమేష్, ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడు. అయితే తోడబుట్టిన సోదరిని దారుణంగా చంపేసిన పరమేష్ అందుకు 2 కారణాలను పోలీసుల విచారణలో తెలిపాడు. అందులో మొదటిది ఆస్తి వివాదం కాగా, రెండోది కులాంతర వివాహం. నాగమణి కుటుంబానికి 4 ఎకరాల భూముంది. ఇందులో పరమేష్ కు 2 ఎకరాలు దక్కాయి. ఆడపిల్లలిద్దరికీ చెరో ఎకరా చొప్పున ఇవ్వాలని తల్లిదండ్రులు అనుకున్నారని బంధువులు, స్థానికులు తెలిపారు. రాయకల్ ఏరియాలో ఎకరం భూమి దాదాపు ₹1.5 కోటి పలుకుతోంది. ఆస్తి పంపకాల టైంలో న్యాయంగా తనకు దక్కాల్సింది దక్కిందని భావించిన పరమేష్ లో తరువాత దురాశ ప్రవేశించింది. నాగమణికి 2014లో మొదటిసారి పెళ్లైంది. పటేల్గూడకు చెందిన వ్యక్తితో మ్యారేజ్ జరిగింది. బంధువులతో కలిసి పరమేష్ దగ్గరుండి ఈ వివాహాన్ని ఘనంగా చేశాడు. అయితే పెళ్లైన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఇద్దరిని కలపాలని బంధువులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2022లో విడాకులొచ్చాయి. నాటి నుంచి గ్రామంలోని బంధువుల ఇంట్లో తన సోదరుడు పరమేష్ తో కలిసి నివసించిందే నాగమణి. అయితే విడాకులు వచ్చిన తరువాత మరో పెళ్లికి సిద్ధపడింది. గతంలో తాను ప్రేమించిన వ్యక్తినే మనువాడాలని భావించింది. అదే పరమేష్ లో ద్వేషాన్ని నింపింది. ఇతనే నాగమణి రెండో భర్త, పేరు శ్రీకాంత్. ఇద్దరిది రాయ్పూలే. పాఠశాల రోజుల నుంచే వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది. మొదటి వివాహానికి ముందే వీరి ప్రేమ గురించి నాగమణి ఇంట్లో తెలిసిందే. అయితే పెద్ద గొడవైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరికీ పెళ్లి చేసే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. దీంతో ఎవరి దారి వారిదైంది. ఆ తర్వాత నాగమణికి మరొకరితో పెళ్లి చేసినా ఎక్కువ కాలం ఆ బంధం నిలవలేదు. కొన్నాళ్లకే తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క, తమ్ముడు ఒకే ఇంట్లో ఉండేవారు. అయితే రెండో వివాహంపై పరమేష్ కు అభ్యంతరం లేకపోయినా గతంలోనే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాననడం జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకంటే ఇద్దరి కులాలు వేరు. అదే పరమేష్ లో ఆక్రోశాన్ని పెంచింది. నాగమణిది కురుమ సామాజిక వర్గం, శ్రీకాంత్ మాల సామాజిక వర్గం. బంధువులు, తమ్ముడు పరమేష్ వీరి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారు. నాగమణి కులాంతర వివాహం చేసుకోవడంతో స్నేహితులు, బంధువులు, ఊళ్లో వాళ్ల ముందు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని రగిలిపోయాడు. ఇద్దరూ వివాహం చేసుకుంటే ఊరుకునేది లేదని బెదిరించాడు. అయినా శ్రీకాంత్ని పెళ్లి చేసుకుంటానని నాగమణి పట్టుదలగా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ జరగాల్సిందేనని వెల్లడించింది. 2024 నవంబర్ 10న యాదగిరిగుట్టలో ఇద్దరికీ వివాహమైంది. నాగమణి కుటుంబ సభ్యులెవరూ ఆ పెళ్లికి రాలేదు. శ్రీకాంత్ తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం కొత్త జంటను ఆశీర్వదించారు. అయినా వధూవరులపై పరమేష్ లో కోపం తగ్గలేదు. వివాహం నాగమణి కుటుంబ సభ్యులు, బంధువులకు అస్సలు ఇష్టం లేదు. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. తమకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకున్న నాగమణికి ఆస్తిలో వాటా ఇచ్చేది లేదని చెప్పాడు పరమేష్. ఫస్ట్ మ్యారేజ్ టైంలో నాగమణికి పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఎకరా భూమిని కూడా పట్టుబట్టి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అది కాకుండా భవిష్యత్తులో కూడా తల్లిదండ్రుల ఆస్తిలో ఎలాంటి హక్కు లేదని ఓ బాండ్ పేపర్ రాసివ్వాలని చెప్పాడు. అందుకు నాగమణి ఒప్పుకోలేదు. కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా బాండ్ పేపర్ రాసివ్వమంటే నిరాకరించిందని సోదరిపై కక్ష పెంచుకున్నాడు పరమేష్. రెండో పెళ్లి
పెళ్లికి ముందు నానా హంగామా చేశాడు తమ్ముడు పరమేశ్. ఎలా చేసుకుంటారో చూస్తానంటూ హెచ్చరించాడు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు. దీంతో శ్రీకాంత్ నాగమణిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరమేశ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని కంప్లైంట్లో తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పరమేశ్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చిన తరువాత నిన్ను చంపుతానంటూ ఆమెను బెదిరించాడు పరమేశ్ అతని బంధువులు ఎంతగా బెదిరించినా నాగమణి మాత్రం శ్రీకాంత్తో పెళ్లి కేసు అయ్యందే. కొత్త జంట వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్స్ లో కాపురం పెట్టారు. మరో కులం వాణ్ణి పెళ్లి చేసుకుని మరీ తమ ముందే తిరుగుతోందని మరింతగా పగ పెంచుకున్నాడు పరమేశ్. తన అక్క కులాంతర వివాహం చేసుకోవడంతో ఇక తనకు పెళ్లి కాదని భావించాడు. అంతేకాకుండా తనకు తిరిగి రాసిచ్చిన భూమిని మళ్లీ అడుగుతోందని లోలోపల ఉడికిపోయాడు. ఎలాగైనా నాగమణిని చంపాలని ప్లాన్ వేశాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, డ్యూటీకి ఏ రూట్లో వెళుతుందని రెక్కీ చేశాడు. ఆమెను చంపేందుకు ఓ కత్తిని కూడా కొన్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారం అక్కను హత్య చేశాడు. ఆస్తిపై అక్కసు కులాంతర వివాహం చేసుకుందన్న పగతోనే చంపేశాడని నాగమణి భర్త చెబుతున్నాడు. ఇది మొమ్మాటికి పరువు హత్యనని అంటున్నాడు. సార్ ఈ ఏరియాలనే బెదిరించిండు. మా ఇంట్లో అందరూ ఇక్కడే ఉన్నారు. ఫ్యామిలీ అమ్మాయికి ఇక్కడే ఉంది. పోయేటప్పుడు అంటే ఇక సార్కి నాకు కసిరిచ్చిండు నాగరాజు సార్ అని. అయితే అబ్బాయి వెళ్ళేటప్పుడే మీరు ఏడ కనిపించినా మీ అక్కడనే చంపేస్తాం మిమ్మల్ని అన్నట్టు గట్టిగానే మాట్లాడిండు. మిమ్మల్ని ప్రేమ వివాహం కులాంతర వివాహం చేసుకున్నందుకేనా లేకపోతే వేరే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అదొక్కటే సార్, కులాంతర ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇంకా అదొకటి అది అయ్యింది ఆయనకు. ఇక అబ్బాయి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి ఆల్రెడీ. మొన్ననే లాస్ట్ టైం అమ్మినట్టుండు, ఒక ల్యాండ్ అమ్మిండు. దాని ద్వారా పైసలు వచ్చినాయి. ఇంకా పైసలు ఉన్నాయని ధీమాతోటి వీడిని ఏం చేసినా ఏం కాదు అన్నట్టు ఆ మర్డర్ చేసి అంత ధైర్యం చేసిండు. 8 ఏళ్లుగా ప్రేమించుకున్నామని చెప్పాడు శ్రీకాంత్. 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందన్న శ్రీకాంత్ అంతకుముందు 4 సంవత్సరాలు తన హాస్టల్లోనే ఉందని వెల్లడించాడు. ఆ సమయంలో తానే ఆమెకు కావలసిన అవసరాలు తీర్చి చదివించానని చెప్పాడు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాక తల్లిదండ్రులు ఆమెకు దగ్గరయ్యారని గుర్తు చేశాడు. మరోవైపు ఆస్తి కోసం ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకొకటి, ఆ రోజు మేము ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిన రోజు వాళ్ళు ఆస్తి రాసి ఇవ్వమన్నారు సార్. ఇంకొకటి బంగారం కూడా ఇవ్వమన్నారు. అమ్మాయి ఉండి బంగారము నేను ఇంతకు ముందుకే పెట్టుకున్నారంట సార్, బంగారం గిరి పెట్టుకున్నారంట. అయితే ఈ అమ్మాయి లాకర్లో పెట్టిందంట సార్. లాకర్లో అంటే ఈమెనే విడిపించుకొని లాకర్లో పెట్టేసిందనంట. ఆ బంగారం ఇవ్వమంటే బంగారం కూడా నేను ఇయ్యను అని అన్నది అమ్మాయి. ఇంకొకటి ఆస్తి కూడా రాసి ఇవ్వమంటే నేను రాసి ఇవ్వను అని చెప్పింది సార్, గట్టిగా చెప్పింది. అది ఇంకా తర్వాత మేము ఎవరు మళ్ళీ కలవలేదు సార్. ఆస్తి ఒకటి ఉన్నది ఆయనకు. ఆ రోజు ఆస్తి కావాలని, ఖచ్చితంగా ఆస్తి కావాలనే అన్నారు సార్. ఆస్తి కావాలంటే అమ్మాయి అయితే రాసియనని చెప్పింది. ఇంకొకటి కులాంతర వివాహం సార్. ఇవి రెండే ఉన్నాయి. మ్యారేజ్ చేసుకున్న కనుక మా అత్త మామ మా బావ వీళ్ళు ఉంటారు కనుక వాళ్ళ తరపున ఎలాంటి ఇన్సూరెన్స్ జరిగినా గానీ వాళ్ళే కారణం అని ఒక లెటర్ ప్యాడ్ పైన రాసియమంటే వాళ్ళు రాసియలేదు సార్. ఆ రోజు చెప్పింది సార్ అక్క, మా అన్న చాలా కఠినంగానే ఉంటాడు. ఏ టైంలోనే ఏమన్నా చేసి కూడా అత్తమామ వీళ్ళ మీద కూడా వేస్తాడక్క, చంపి కూడా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని నేను గట్టిగా రాసియమంటే వాళ్ళు రాసిస్తలేరక్క అని అన్నది. అనుకున్నట్టే ముందే ప్లాన్ వేసినట్టే పగంతా తీర్చుకున్నాడు పరమేశ్. అక్కను అత్యంత ఘోరంగా చంపేశాడు. తప్పించుకోవాలని ప్రయత్నించినా అప్పటికే అతని మీదే అనుమానం బలంగా ఉండడంతో అతని కోసం ఊరంతా వెతికి పట్టుకున్నారు పోలీసులు. కులం, ధనం ప్రాణం తీసేశాయి. మరొక కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది అన్న ద్వేషం వేటు వేసేలా చేసింది. ఈ కుల జాడ్యానికి అంతమిప్పుడు? పరమేశ్ లాంటి కుల పిచ్చోళ్లకు బుద్ధొచ్చేదెప్పుడు? కులాంతర వివాహం చేసుకునే జంటలకు రక్షణ లేదా? కంటికి కనిపించని కులం ఏం చేస్తుంది? సామూహిక దహనం చేస్తుంది. రూపమంటూ లేని కులం ఏం వెలగబెడుతుంది? మనుషుల మధ్య గీతలు గీస్తుంది. మనసంటూ లేని కులం ఏం సాధిస్తుంది? మనుషులను చంపేస్తుంది, వెలివేస్తుంది, గేలి చేస్తుంది, పాతాళానికి తొక్కేస్తుంది. కులం హాలాహలం, విషమైన శరీరమంతా పాకడానికి కొంత టైం తీసుకుంటుంది. కానీ పక్కోడిదే పలానా కులమని తెలిస్తే క్షణాల్లో కుల విషం నరాల్లో పాకిపోతుంది. తరాలు మారిన చంద్రమండలంలో మువ్వన్నెలు ఎగరేస్తున్న స్మార్ట్ ఫోన్తో ప్రపంచాన్ని కుగ్రామం చేస్తున్న మారని ఒకే ఒక్క జాడ్యం కుల మౌఢ్యం. అదే కానిస్టేబుల్ నాగమణిని చంపేసింది. పరువు హత్య,
ప్రేమ కారణంగా వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలతో తమ రక్త సంబంధాన్ని ద్వేషించే దుర్మార్గానికి కొత్త పేరిది. ఇందులో పరువేమీ లేదు, హత్య మాత్రమే ఉంది. ఆనర్ కిల్లింగ్స్ పేరెత్తితే మనకు గుర్తొచ్చేది ఉత్తర భారతదేశమే. కాపు పంచాయతీల దారుణమైన తీర్మానాలు ఎన్నో జంటలను చంపేశాయి. కులాంతర వివాహం, ఆస్తి వివాదానికి నాగమణి అనే మరో మహిళ బలైంది. సొంత తమ్ముడే ఆమెను చంపేశాడు. కులపిచ్చి, ఆస్తి పిచ్చి ముందు రక్త సంబంధం, ప్రేమానురాగాలు కూడా నీరుగారిపోతున్నాయనడానికి మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యే నిదర్శనం. ఎంతో పట్టుదలతో పోలీస్ జాబ్ సాధించిన నాగమణికి హైతనగర్ పోలీస్ స్టేషన్లో మంచి పేరుంది. ఆమె మరణ వార్త విని సహోద్యోగులు తల్లడిల్లిపోయారు. నిందితుడు పరమేష్ ను వెంటనే పట్టుకున్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల విషయమై పరమేష్, నాగమణిల మధ్య వివాదంతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెప్పారు. ఇట్లా పెళ్లి చేసుకున్నాం దాని ప్రకారం వాళ్ళ మధ్య కూడా డిస్ప్యూట్ ఉండే. ఈ ల్యాండ్ వాళ్ళకి ఎకరం భూమి అమ్మాయి పేరు మీద ఉంటే కూడా ఆ భూమి కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేసినాం. దానికి సంబంధించి ఇప్పుడు ఇది కావాలని హత్య చేసిండు అనే యాంగిల్లో ఇచ్చిండు. దాన్ని బట్టి కులమనే దానికి అసలు రూపమే లేదు, మూలమే లేదు. దానికంటూ ఓ సైద్ధాంతిక ప్రాతిపదిక లేదు. కేవలం మనుషుల మధ్య గీతలు పెట్టి విభజించడానికి మనుషులే సృష్టించుకున్న ఆటవిక విధానమే కులం. చాతుర్వర్ణ వ్యవస్థతో కొన్ని అగ్రకులాలు మనుషుల మధ్య విభేదాలు సృష్టించాయి. దళితులు, వెనకబడిన వర్గాలు అగ్రవర్గాలంటూ గీతలు గీశాయి. దళితులను అత్యంత ఘోరమైన మనుషులుగా చిత్రించాయి. అనేక చట్టాలు చైతన్యంతో అంటరానితనంలో మార్పొచ్చినా కులం తాలూకు రాక్షస దృష్టి మాత్రం మారలేదు. అందులో మరింత విషాదమేంటంటే దిగువ కులాల మధ్య కూడా కులభావం ఉండడం. నాగమణి, శ్రీకాంతుల కులాంతర వివాహంలో అదే జరిగింది. తమకంటే తక్కువ కులం వ్యక్తిని పెళ్లాడిందని రగిలిపోయిన పరమేష్ అక్కను దారుణంగా హత్య చేశాడు. మరికొద్ది నిమిషాల్లో డ్యూటీ కోసం స్టేషన్ చేరుతుంది అనగా మర్డర్ చేసేశాడు తమ్ముడు. ఇక్కడ ఉంటలేరు సార్, వాళ్ళు సిటీలోనే ఉంటున్నారు, జాబ్ చేసుకుంటారు. నిన్న హాలిడే అనేసి వచ్చిర్రు సార్, హాలిడే 1 డే ఉంది కదా అనేసి వచ్చిరంట సార్ వాళ్ళు. ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంది సార్, 5:30 PSC మార్నింగ్ డ్యూటీ ఉంది అనేసి వెళ్తుంది సార్. ఆమె రెడీ అయ్యి వెళ్ళిపోతుంది సార్. అంతలోపే శ్రీకాంత్ కూడా శ్రీకాంత్ ఏమో ఇటు ఇబ్రహీంపట్నం నుంచి వెళ్తున్నాడు. ఈమెనేమో 10 minutes ముందు శ్రీకాంత్ వెళ్ళిండు. తర్వాత ఆ అమ్మాయి బాక్స్ కట్టుకుని ఆమెనేమో ఇక్కడ మన్నెగూడ నుంచి వెళ్తున్నది. ఒక 10 minutes లో మళ్ళీ తమ్ముడు ఏం చేసిండంటే ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తే అప్పుడే ఆ ఫోన్ ఏమైంది అని అంట, మా తమ్ముళ్ళు వచ్చిర్రు, సంపనీకి వచ్చిర్రు అనేసి కాల్ కట్ అయిపోయిందని. దారుణం చాలా చిన్న మాట, అమానుషానికే అమానుషం. కులం ముందు రక్త సంబంధానికి విలువే లేదు, ధనం ముందు అనురాగానికి చోటు లేదు. తెలంగాణలో ఈ పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. గతంలోనూ ఎన్నో జరిగాయి. ఇప్పుడు నాగమణి రూపంలో మరో దారుణం. ఈ కుల జాడ్యానికి ఇక అంతమెప్పుడో. ఇది వాటి రియల్ స్టోరీ. రేపు మరొక రియల్ స్టోరీతో కలుద్దాం. నమస్తే.